వెల్కమ్ బ్యాక్ టు థియేటర్ వాయిస్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం రూరల్ ఓయల్పురంలో సుమారు ₹1,00,000 ఖర్చు పెట్టి జిఎన్ఆర్ సొంత నిధులతో భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఏర్పాటు చేశారు. ఈ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు ఎయిమ్స్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు పివి సునీల్ కుమార్ ఐపీఎస్ హాజరయ్యారు. ఆయనతో పాటు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గుడబండి ఆదిలక్ష్మి, మేసాల సుబ్బన్న, అద్దేపల్లి గణేష్, స్థానిక సర్పంచ్ బొంటి నాగేశ్వరరావుతో పాటు పలువురు రాజకీయ నాయకులు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించే కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ముఖ్య అతిథిని సత్కరించారు. విగ్రహదాత కార్యక్రమానికి స్ఫూర్తి ప్రదాత అయినటువంటి గుడబండి నాగేశ్వరరావు జిఎన్ఆర్ను గజమాలతో ముఖ్య అతిథితో పాటు అందరూ సత్కరించారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు బూసు వెంకట్రావు, చెట్ల చలపతిరావు, గాతాడ సహాదేవుడు, అదేవిధంగా నక్కపల్లి నూకరాజు, మర్రా గోపి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ఆద్యంతం ఎయిమ్స్ నాయకులు, అనకాపల్లి జిల్లా నాయకులు నిర్వహించి వారే కొనసాగించారు. అయితే కార్యక్రమంలో ముఖ్య అతిథి మాట్లాడుతూ ఎస్సీ సప్లాన్లో 2,000 కోట్లు కేటాయిస్తున్నారని, దీంట్లో భాగంగానే 1000 జనాభా పైగా ఉన్న దళితులు ఉన్న కాలనీలు సుమారు 3,000 రాష్ట్రంలో ఉన్నాయని, ఈ 3,000 దళితవాడ పంచాయతీలుగా చేసి ఒక్కొక్క పంచాయతీకి సంవత్సరానికి ₹2 కోట్ల పంపిణీ చేయాల్సి ఉందని ఆయన అన్నారు. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలు మీకోసం. థ్యాంక్ యూ టీవీ వైజాగ్, మీ ఎంఏ రాజు. మీరు ఆలోచన మేము అడిగేది ఏంటంటే దళిత వాడిని పంచాయతీ చేయమండి, అంతేగాని ఈయనకి ఎమ్మెల్యే సీట్ ఇవ్వండి, నాకు ఎంపీ సీట్ ఇవ్వండి, మా అబ్బాయికి ఎంపీ సీట్ ఇవ్వండి అని పార్టీలను అడుక్కోవడము, డిమాండ్ చేయడము మేము ఎప్పుడు చేయలేదు. అలాంటి అడుక్కునే పనులు మేము చేయకూడదు, మాకు అలవాటు లేదు, రాదు. మేమేం చెప్తున్నాం, ప్రతి దళిత వాడని ఒక పంచాయతీ చేయండి. రాష్ట్రంలో ఉన్నటువంటి 3,000కి పైగా జనాభా ఉన్నటువంటి 3,000 దళిత వాడని మీరు పంచాయతీలుగా గుర్తించండి. అవన్నీ కూడా ఊరు బయటే ఉన్నాయి, వేరుగా ఉన్నాయి. ఆ పంచాయతీని వాళ్ళు పరిపాలించుకుంటారు. అలాగే ఎస్సీ ఎస్టీ సప్లాన్ అనేది ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు మీరు చూపిస్తున్నారు బడ్జెట్లో. దానిలోంచి ఒక 6,000 కోట్లు కనుక ఈ 3,000 పంచాయతీకి ఇస్తే ప్రతి దళిత వాడికి, పంచాయతీగా మారిన ప్రతి దళిత వాడికి 2 కోట్లు వస్తాయి. ఇది మేము అడిగేది. దీనివల్ల ఎవరికి లాభం అండి? మీకు లాభమా, నాకు లాభం? మేము ఎవరి కోసం మాట్లాడుతున్నాం? మాట్లాడే వాళ్ళు ఎవరైనా సరే మీకోసం మాట్లాడుతున్నారా, వాళ్ళ కోసం మాట్లాడుతున్నారా అనేది మీరు దయచేసి గమనించమని ఆవేశం అవసరం లేదు.